చిట్టి ఉర్లగడ్డ పాలకూర వేపుడు. మూకుడు ఎక్కించు, పొయ్యి మీద పొయ్యి వెలిగించు. 2 చెవుల మూకుడు. నూనె ఒక 10. ఎండుమిరపకాయలు, పసుపు, సగం ఉడకపెట్టిన ఉర్లగడ్డలు. ఇంత చిన్నగా ఉన్నాయండి. చిట్టి ఉర్లగడ్డలు. మూత పెట్టేసాయి, ఒక 10-15 నిమిషాలు మగ్గని. పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఉల్లిపాయలు, 1 చెంచా ఉప్పు. చూడు. ఉడకబెట్టి సన్నగా తరిగిన పాలకూర, ధనియాల పొడి, మిరియాల పొడి, ఫైనలీ జీలకర్ర పొడి. చిన్న మంటలో ఒక 5 నిమిషాలు అలాగే మగ్గని మూత పెట్టి వదిలేయి. చిల్లులు గట్ట అందుకో. చిన్న చిన్న చిల్లు గట్టలతో నేను తీయ, ఒకేసారి పెద్ద చిల్లు గట్టతో తీస్తా. చిట్టి ఉర్లగడ్డ పాలకూర వేపుడు ఎలా తయారు చేసావు? చిట్టి ఉర్లగడ్డ పాలకూర వేపుడు ఎలా తయారు చేస్తానంటే, ముందుగా మూకుడులో నూనె వేసి వేడెక్కిన తర్వాత ఎండుమిరపకాయలు, పసుపు, సగం ఉడికించిన ఉర్లగడ్డలు వేసి బాగా కలిపి మూత పెట్టి 10 నుంచి 15 నిమిషాలు మగ్గనివ్వాలి. మగ్గుతున్న మిశ్రమంలో పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, ఉడకబెట్టి సన్నగా తరిగిన పాలకూర, ధనియాల పొడి, మిరియాల పొడి, జీలకర్ర పొడి కూడా వేసి బాగా కలిపి మూత పెట్టి 5 నిమిషాలు మగ్గించి ఒక గిన్నెలోకి తీసుకొని పైనుండి కొత్తిమీర చల్లుకుంటే చిట్టి ఉర్లగడ్డ పాలకూర వేపుడు రెడీ.